హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రైస్లోకి, చపాతీలోకి, అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి ముందుగా మసాలాకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 నుండి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నట్టు మష్రూమ్ కట్ చేసుకుని అవి ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసేసరికి మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఫ్రై అయిపోతాయి ఈజీగా. నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ తీసుకున్నానండి. ఇవి తీసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని మీడియం సైజు 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోండి. ఈ యాడ్ చేసుకున్న ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. దీంట్లో షాజీరా 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క అరచెక్క, ఒక 3 నుండి 4 వరకు లవంగాలు యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో టమాటా ప్యూరీ, ఒక 2 టమాటాలు ప్యూరీ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి నూనె అంతా పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసి ఆ మష్రూమ్స్కి ఉప్పు కారం అంతా బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిపి కొంచెం సేపు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన దాంట్లో మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. ఇలా బాగా మగ్గిన దాన్ని మూత తీసి అంతా బాగా ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేయండి. ఇది అంతా బాగా కలిసేటట్టు కలిపి ఒక 2 నిమిషాలు ఉడికించండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది దేంట్లోకైనా ఎంతో రుచిగా ఉంటుంది కాబట్టి ఈసారి చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.